ఏపీలో కొత్త రేషన్ కార్డులకు రంగం సిద్ధం. అవును. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు అయితే రాబోతూ ఉన్నాయి. మనకి ఏప్రిల్ నెలలో మూడో వారం నుంచి దరఖాస్తులకు సంబంధించి తీసుకునే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి పాత రేషన్ కార్డులు ఉన్నవారికి కొత్త కార్డులు అయితే పంపిణీ చేస్తున్నామని, సో ఈ పంపిణీ అనేది 2 వారాల్లో పూర్తవుతుందని చెప్తున్నారు. అది పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కొత్తగా రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకునే వారికి కొత్త రేషన్ కార్డులు, అదేవిధంగా రేషన్ కార్డులో మార్పులు చేర్పులు అంటే వారి పిల్లల్ని రేషన్ కార్డులు ఎక్కించుకోవడం, అదేవిధంగా పెళ్ళైన వారు కొత్తగా ఉన్న కార్డులోంచి ఫిట్ అవ్వడం అంటే విడిపోవడం, ఇటువంటివన్నీ కూడా మనకి ఏదైతే ఏప్రిల్ మూడో వారం నుంచి అయితే జరుగుతుందని చెప్తున్నారనమాట. అంటే ఇప్పటి వరకు ఉన్న మనం సమాచారం చూసుకున్నట్లయితే పాత రేషన్ కార్డులు 1,48,00,000 ఉన్న రేషన్ కార్డులకు సంబంధించి కొత్త డిజిటల్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారు క్యూఆర్ కోడ్లతోటి. అవి మనకి ఏప్రిల్ 15 లోపు అయితే పూర్తవుద్దని చెప్తున్నారు. తర్వాత ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు అయితే ఉంటాయని చెప్తున్నారన్నమాట. ఇదైతే తెలుస్తుంది మనకి. సో ఇది ప్రజెంట్ ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం చూస్తున్న వారి కోసం ఈ ఇన్ఫర్మేషన్ అనమాట. కొత్తగా అయితే రేషన్ కార్డులకి అయితే ఇంకా దరఖాస్తు స్టార్ట్ అవ్వలేదు. మనం ఇప్పుడు చెప్పిన డేట్లో అయితే స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. సో ఇది అప్డేట్. కొత్త రేషన్ కార్డుల కోసం చూసే వాళ్ళందరూ కూడా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.